ప్రస్తుతం బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వము జీబీ లింకును ప్రతిపాదించడం పైన విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అదేమంటే ప్రతి సంవత్సరం సగటున దాదాపు 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తున్నదని, ఈ ఏడాది కూడా 4000 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలోకి వదిలారని ఏపీ అంటున్నది. అందులోని కేవలం 200 టీఎంసీలే తాము మళ్లించుకుంటామని చెప్తున్నది. వరద జలాల ఊసేలేనప్పుడు గంపగుత్తగా నీళ్లు ఎలా తరలిస్తారని నీటి రంగ నిపుణులు చెప్తున్నారు. మనం ఎత్తుకుందామంటేనేమో మన వాళ్ళకు నొప్పులు అవుతాయి, కరెంటు బిల్లు వస్తుంది, ఇది వయబుల్ కాదు, అది వయబుల్ కాదు, మల్లన్న సాగర్ ఉంటుందా 50 టీఎంసీలకు, మేడిగడ్డ కొట్టుకపోతుంది, అన్నారం కొట్టుకపోతుంది, ఇట్లాంటి సొల్లు కబుర్లు అన్నీ చెప్తారు. ఆడేమో కిందికి వెళ్ళి మొత్తం 200-300 టీఎంసీ ఎత్తుకపోతానికే వాడేమో లిఫ్ట్లు పెట్టుకొని ఎత్తుకపోతానికి వాడేమో రెడీ అవుతా ఉన్నారు. సిగ్గుతో తలదించుకోండి ఈ ప్రభుత్వం. ప్రజలుగా మమ్మల్ని మేమే చెప్పులు తీసుకొని కొట్టుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు, ఈ కాంగ్రెస్ ఈడ ప్రభుత్వాలు కూసబెట్టినందుకు. నీళ్లు లేకపోతే ఏముంటుందా? మళ్ళీ ఎండిపోయిన పొలాలు, మళ్ళీ ఎండిపోయిన కాలువలు, మళ్ళీ రైతుల ఆత్మహత్యలు, మళ్ళీ సావుడు బతుకుడు, మళ్ళీ మనం 20 ఏళ్ళు వెనకకు పోవాలి. ఏం విక్తురు? మరి ప్రభుత్వంలో ఉండి గింతమంది గడ్డి విక్తున్నారు. రైతులను బాగుపరచలేనటువంటి వాళ్ళు, మన నీళ్ళని మనం తెచ్చుకోలేనటువంటి వాళ్ళు, ఈ చేతగాని దద్దామలు ఎందుకు ఈ ప్రభుత్వంలో? ఇంకా అవసరమా మీరు? వాడెవడో 9-10 లిఫ్ట్లు పెట్టి ఎత్తుకపోదామని చూస్తాం. 200 టీఎంసీలు మనం 10 టీఎంసీ ఎత్తుపెట్టుకోనిక ఒక బరాజులో ఒక పిల్లర్ కుంగిపోయిందిగా దాన్ని రిపేర్ చేసుకొని ఎత్తుకోండి అంటే మొత్తం ఎండబెట్టి ఇసుక దొంగుకుంటారు. పందికొక్కులు మేసినట్టే మేస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు. కానీ అక్కడ ఏం చేస్తా ఉంది ఆ ప్రభుత్వం? నీళ్ళు ఎత్తుకపోతాందుకు పోతిరెడ్డి పాడు కింద ఏమంటారు, మన పోలవరం కింద పొక్క కొట్టి ఎత్తుకపోతాందుకు రెడీగా అవుతా ఉన్నారు వాళ్ళు, బనకచర్ల పేరుతోటి.